నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తాను తవ్వుకున్న గుంతలో తానే పడ్డట్టు అన్న సామెత ప్రస్తుతం పాకిస్తాన్ కు అక్షరాల సరిపోతోంది. భారతదేశాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ కు ఇప్పుడు అదే ఉగ్రవాదం శాపంగా మారింది. తాజాగా పాకిస్తాన్ లోని బాజౌర్ ప్రాంతంలో ఉన్న మిలిటరీ క్యాంప్ పై ఉగ్రవాదులు పక్కా ప్లాన్ తో జరిపిన భారీ ఆత్మాహుతి దాడి ఆ దేశ సైన్యాన్ని వణికించింది. కనీసం 15 మంది సైనికులు ఈ ఘాతుకానికి బలయ్యారు. అసలు బాజౌ మిలిటరీ క్యాంప్ లో ఏం జరిగింది? పాక్ ను గజగజలాడిస్తున్న ఆ ఉగ్రవాద సంస్థ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న వరుస ఉగ్రదాడులు ఆ దేశానికి కంటి నిండా నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని బాజౌర్లో ఉన్న ఒక కీలక మిలిటరీ క్యాంపును ఉగ్రవాదులు రక్తసిక్తం చేశారు. అత్యంత వ్యూహాత్మకంగా జరిగిన ఈ దాడిలో ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 15 మంది పాక్ సైనికులు మరణించారు. ఉగ్రవాదులు ముందుగా సైనిక స్థావరం ప్రధాన ద్వారం వద్ద భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఆ పేలుడు ధాటికి అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆ అల్లకల్లోలాన్ని ఆసరాగా చేసుకుని భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఉగ్రవాదులు మిలిటరీ క్యాంపు లోపలికి చొరబడ్డారు. ఈ క్రమంలో సైనికులకు ఉగ్రవాదులకు మధ్య కొద్దిసేపు భీకర కాల్పులు జరిగాయి. ఈ భయానక దాడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అధికారికంగా బాధ్యత వహించింది. తమ నరహంతక విభాగానికి చెందిన స్పెషల్ ఇస్తిషాదీ ఫోర్సెస్ దాని ద్వారానే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్లో క్వెట్టా నగరంలో జరిగిన భీకర దాడి తర్వాత టీటీపీ తామే చేశామని అధికారికంగా ప్రకటించుకున్న అతిపెద్ద ఆత్మాహుతి దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడితో పాక్ సైన్యం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. అయితే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో కేవలం వారం వ్యవధిలోనే ఇలాంటి ఆత్మాహుతి దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు మంగళవారం నాడు లక్కీ మర్వత్ జిల్లాలోని నౌరంగ్ బజార్లో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడికట్టారు. పేలుడు పదార్థాలతో నిండిన ఒక ఆటో రిక్షాతో జరిపిన ఆత్మాహుతి దాడిలో 2 పోలీసులు, ఒక అమాయక మహిళ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసమై శ్మశానాన్ని తలపించాయి. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో దాడిలో 5 పోలీసులు, 2 పౌరులు మరణించారు. భారత్ ను నాశనం చేయాలనే కక్షతో ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్తాన్ ను ఇప్పుడు అవే ఉగ్రవాద ముఠాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ భయానక ఉగ్రదాడులతో బాజౌర్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు రెడ్ అలర్ట్ ప్రకటించాయి. ఎప్పుడు ఎటువైపు నుండి ముప్పు ముంచుకొస్తుందో తెలియక పాక్ సైనికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. తాను పెంచిన పామే ఇప్పుడు తనను కాటిస్తుంటే పాకిస్తాన్ పాలకులు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు.